హే గాయ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచిగా ఉన్నారు కదా. ఈ ఒక మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. అది ఇంకేదో కాదు, ఎగ్ దమ్ బిర్యానీ అనమాట. బాస్మతి రైస్తో ఈ బిర్యానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూస్తేనే మీకు చిన్న చిన్న టిప్స్ కూడా అర్థమవుతాయి అనమాట. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. ముందుగా మనం ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకొని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఏదైతే ఉన్నాయో అది పీల్ చేసేసుకోండి. ఆయిల్లో ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి, లేదంటే ప్యాన్కి ఎగ్స్ అంటికిపోయి మీకు ఏంటంటే ఎగ్స్ చిదిగిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఒక ½ టేబుల్ స్పూన్ వరకు కూడా కారం, కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. దీనివల్ల మనకి ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే ఎగ్స్ లోపల వరకు కూడా ఈ ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ ఉప్పు కారం ఈ ఆయిల్ అంతట్లో కూడా మనకి ఎగ్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అనేవి ఎంత ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. కర్రీస్లో కన్నా, కర్రీకైనా ఎగ్ బిర్యానీకైనా దేనికైనా ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోండి, దానివల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఏదైతే ఉన్నాయో ఇలా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం బిర్యానీ ఏ ప్యాన్లో అయితే చేస్తామో ఆ ప్యాన్లో ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే బిర్యానీ స్పైసెస్ని కూడా యాడ్ చేసేసుకొని ఇందులోనే ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోండి. నేను ఎండి ఆకుతో పాటు పచ్చాకును కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అవన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏమైతే ఉన్నాయో ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసుకొని ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇలా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోయేంతటి వరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయితే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏంటంటే టొమాటోస్ని యాడ్ చేసుకోండి. టొమాటోస్ అనేవి కంప్లీట్గా ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కానీ టొమాటోస్ యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇలా మూత పెట్టుకొని టొమాటోస్ని మంచిగా మగ్గనివ్వండి. టొమాటోస్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కూడా కారం, ఇంకా రుచికి తగ్గ కొంచెం ధనియాల పొడి, చిటికెడు పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. పసుపు అనేది ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. బాస్మతి రైస్ని ముందు నానబెట్టాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు వాష్ చేసుకొని ఇలా వేసేసుకున్న బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే స్లోగా ఏంటంటే బియ్యంని కలుపుతూ ఉండండి. ఇలా స్లోగా కలపడం వల్ల బియ్యం అనేది విరిగిపోకుండా పొడుగ్గా వస్తుంది అనమాట. అండ్ ఇలా మనం ముందుగా వాటర్ యాడ్ చేయకుండా బియ్యం యాడ్ చేసుకొని ఫ్రై చేయడం వల్ల కూడా ఆ బిర్యానీ అనేది మంచిగా పొడుగ్గా వచ్చి పొడి పొడిగా ఉండి కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ బియ్యం అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత బియ్యం ఎంతైతే వేసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎగ్స్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. చూసారు కదా, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్పు కారంలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇలా లాస్ట్లో వేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులోనే దీనిపైన ఏంటంటే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనకి ఏంటంటే కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీరని కూడా వేసేసుకోండి. బాయిల్ అవుతున్నప్పుడే మనం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల వాటికి ఉన్న ఫ్లేవర్ అనేది బిర్యానీలోకి వెళ్ళి మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కలపకుండా అలానే మూత పెట్టేసి ఒక 7 to 8 మినిట్స్ గాలి అనేది అంటే ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోకుండా మంచిగా మూత పెట్టుకొని బాయిల్ అవ్వనివ్వండి. దీనివల్ల ఏంటంటే ఇది లోపలే ఉండి బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్తో వస్తుంది అనమాట. చూసారు కదా, మనం ఎగ్జాక్ట్గా 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నట్లయితే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు గరిటతో కానీ స్పూన్తో కానీ ఇలా మనం లోపలికి పెట్టి చూసినట్లయితే వాటర్ అనేది బయటకు రాకపోతే బాయిల్ అయిపోయినట్లే. ఒకవేళ వస్తే ఇంకాసేపు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు వెంటనే తినేయకుండా ఏంటంటే ఇలా ఒక ½ an hour పాటు స్టిచ్ చేసి అప్పుడు తిన్నట్లయితే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఎందుకంటే అప్పటికి కొంచెం ఆవిరి ఉంటుంది కదా, మూత పెట్టేసుకొని ఒక ½ an hour పక్కన పెట్టేసుకున్నట్లయితే ఆవిరి అంతా కూడా బిర్యానీకి బాగా పడుతుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, మనకి ½ an hour తర్వాత మనకి ఏంటంటే బిర్యానీ అనేది ఇంత బాగా వస్తుంది అనమాట. చూడండి, మనకి ఆ బియ్యం ఎంత పొడుగ్గా విరిగిపోకుండా దట్టు పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు చూసారు కదా, మనకి ఇంకా సర్వ్ చేసేసుకోవడం.
సర్వ్ చేసుకునేటప్పుడు మంచి స్మెల్తో ఉంటుందన్నమాట. చాలా బాగా వస్తుంది. అంటే చాలా క్విక్గా కూడా అయిపోతుంది బిర్యానీ. చాలా తొందరగా క్విక్గా చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మీ ఫేవరెట్ అయిపోతుందన్నమాట. ఎంతో కష్టం లేకుండా, ఎంతో పని లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని వెజ్ కర్రీస్తో అయినా సరే, లేకపోతే వెజ్ కర్రీస్తో అయినా సరే ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా బియ్యం అది కూడా ఎంత మంచిగా ఉంటుందో. అండ్ ఎగ్స్ కూడా మంచిగా బాయిల్ అవుతుంది. మసాలాలు అవన్నీ కూడా ఎగ్స్కి బాగా పడతాయి అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలని చెప్పి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.